పోతుండు. ఎండ పడుతుందా నాన్న? కళ్ళు పిటిక్ 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 అంటున్నా. గుళ్ళో కొంచెం టేస్ట్ చేపిస్తాము, అన్నప్రాసన అయితే చేస్తున్నాము. సింపుల్గా జస్ట్ దేవుడికి దండం పెట్టి అర్చన చేపించి తినిపిస్తాం అనుకుంటున్నాం అంతే. పెద్దగా ఏమీ ఫంక్షన్ లాంటిది ఏం చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ బేబీ కూడా కంఫర్టబుల్ ఉండాలా. మేము కూడా పొద్దున్న లేచి అన్నీ సెట్ చేసుకునే వరకు టైం అయితే పట్టింది. సో 3 day రూల్ అని ఉంటుంది కదా, 3 days ఏదైనా ట్రై చేయాలని. ఇవాళ అయితే రైస్ ట్రై చేస్తున్నాము, రేపు రైస్, మళ్ళీ ఎల్లుండి కూడా రైస్ ట్రై చేస్తాము. ఎట్లా తీసుకుంటాడో, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. ప్రస్తుతానికైతే చాలా మెత్తగా అన్నం చేసుకొని ఒక బాటిల్ లాంటిది, అంటే బాటిల్ విత్ స్పూన్ వస్తున్నాయి కదా చిన్నపిల్లలకి, అట్లాంటిది ఒకటి వేసుకొని వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వెండి గిన్నెలో వేసి తినిపిస్తాను అనమాట. అది ప్లాన్. See you at the temple. స్టార్ట్ చేస్తున్నాము. మంచిగా తినాలి, హెల్తీగా ఉండాలి, నాకు ఇష్యూస్ రావద్దు. ఓకేనా? ఈ పూజ ఉండదు, వచ్చే శుక్రవారం ఈ కుంకుమ మార్చన ఉండదు. ఎందుకంటే మనకు ఈ పూజ కుంకుమ మార్చన బ్రహ్మణముపహరే ఏకరే నమస్కారం సమర్పయామి. ఓం ఆఖ్యానాగ్నిః కన్యాకుమారీ దీపి తన్నో దుర్గి ప్రచోదయాత్. నాదేవ్యై ధర్మణే విష్ణుప్రీతిమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నమస్కారం సమర్పయామి. వచ్చే వారం మనకు ఈ యొక్క వైశాఖ పౌర్ణమి కనుక ఈ పూజ ఉండదు. బుద్ధ జయంతి, బుద్ధుడి ఆ యొక్క దశావతారాల్లో, శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో బుద్ధుడి యొక్క జయంతి వైశాఖ శుద్ధ పౌర్ణమి. బుద్ధుడు ఎందుకు వచ్చాడు? 2500 సంవత్సరాల క్రితం. అంటే ద్వాపర యుగం అయిపోయిన తర్వాత, కృష్ణుడి యుగం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చే ముందే బుద్ధుడు వచ్చాడు. వెంకటేశ్వర స్వామి దివ్య స్వర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ప్రదక్షిణం కృత్వా ఓం దేవదేయ పరిపూజనేన సంజోషమీర వందనామి. భక్తిపూర్వక ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. బాగుందా అన్నం? బాగుందా నాన్న? అన్నం బాగుందా? బాగుందా? బాగుందా అన్నం? అన్నం బాగుందా నాన్న? అమ్మవారి అయితే ఫుల్గా చూస్తుండారు అక్కడ ఏమవుతుంది. చిట్టుకన్నలు, చిట్టుకన్నలు, నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? ఓయ్ బంగారం, దేవుడిని ఎట్లా చేస్తున్నాడు చూడు.
చెట్టుని చూస్తున్నాడు. చెట్టున నాది బంగారు కొండ నిద్ర వస్తున్నదా? నిద్ర వస్తున్నది. సో బేబీకి ఏదైనా ఫుడ్ నేను ఒకవేళ స్టీమ్ చేయాలి, దాన్ని గ్రైండ్ చేయాలంటే ఈ మిషన్ అయితే వాడుతున్నా. ఇది బేబీ ఫుడ్ స్టీమర్ అండ్ గ్రైండర్ అనమాట. చాప్ కూడా చేస్తుంది. సో దీంతో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్స్, యాపిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఫ్రూట్స్ అయితే 8 minutes, అదే ఏదైనా వెజిటబుల్స్ అయితే 12 minutes, క్యారెట్ అయితే 18 minutes, నాన్ వెజ్ అయితే 22 minutes. నాన్ వెజ్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక లిడ్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం వాటర్ పోయొచ్చు. వాటర్ పోసిన తర్వాత మనము ఇప్పుడు ప్రస్తుతానికి స్టీమ్ అవుతుంది అనమాట. యాపిల్ నేను పీసెస్ కట్ చేసి ఇక్కడ స్టీమ్ బాస్కెట్ ఒకటి ఉంది, ఆ బాస్కెట్లో వేస్తే ఇక్కడ వాటర్ పోసాం కదా, ఇక్కడ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 8 minutes అయితే ఇక్కడ మనకి టైమర్ అండ్ వాటర్ మెజర్మెంట్ ఉంది. సో మేము ఏం చేస్తామంటే 12 minutes అయితే 100 ml, 22 minutes అయితే 200 ml అట్లా వాటర్ పోస్తాము. పోసి ఈ వాటర్ అనేది ఇక్కడ ఇందులో ఫిల్ చేస్తాం అనమాట. ఫిల్ చేసిన తర్వాత దాన్ని మనం ఇక్కడ స్టీమర్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ స్టీమ్ అవుతుంది. ఆ తర్వాత ఇది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ జార్ మళ్ళీ బయటికి తీసి ఈ బాస్కెట్లో ఉన్న స్టీమ్డ్ వెజ్జీస్ కానీ ఫ్రూట్ కానీ తీసేసి ఆ బాస్కెట్ తీసేసి ఇప్పుడు డైరెక్ట్ గ్రైండర్లో వేస్తాం. గ్రైండర్ ఇక్కడ ఏదైనా వాటర్ ఉంటే వాటర్ తీసేస్తాం అనమాట. ఆ వాటర్ తీసేసి గ్రైండ్ చేసేస్తాం. లేదు ఇంకా కొంచెం మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఇంకెక్కువ కావాలంటే, ఇంకా స్మూత్ పేస్ట్ కావాలంటే వాటర్ మనము సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇదే ఉంచేసుకోవచ్చు. కానీ నేనైతే సపరేట్ వేడి నీళ్ళు మళ్ళీ కొంచెం యాడ్ చేసి చేస్తా. ఇనిషియల్గా అయితే బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేసి తినిపించిన, ఏ ఫ్రూట్ అయినా సరే, యాపిల్ అయినా బనానా అయినా. కానీ పోను ఇంకా వాళ్ళకి రియల్ టేస్ట్ అనేది అర్థం కావాలి కదా, సో రియల్గానే చేస్తూ ఇస్తున్నాను అనమాట. ఇది మాత్రం నా లైఫ్ ఈజీ చేసింది. సో ఇలా ఈ బటన్ నొక్కినప్పుడు స్టీమ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా కిందకు ఉంది కదా, దాని తర్వాత ఇది నొక్కితే గ్రైండ్ అవుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా. సో వెరీ ఈజీ అండ్ దిస్ ఈజ్ రియల్లీ వర్త్ ఇట్. సో అమెజాన్లో అయితే ఈ ప్రోడక్ట్ ఉంది. ఇది ఏమీ ప్రమోషన్ కాదు, నాకైతే ఈ లైఫ్ ఈజీ చేసిన ప్రోడక్ట్ అనమాట. నేను మా సిస్టర్ ఇద్దరు వాడుతున్నాము. ఇది చూడండి, ఇప్పుడు మంచిగా స్టీమ్ అయిపోయింది యాపిల్. జార్లో ఉన్న వాటర్ నేను ఎంటీ చేసేసి ఈ బాస్కెట్లో ఉన్న స్టీమ్డ్ యాపిల్స్ జార్లో వేసేసాను. అండ్ దెన్ ఐమ్ క్లోజింగ్ ద లిడ్. ఇలా టైట్గా క్లోజ్ చేసిన తర్వాత సో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ నుంచి స్టీమ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి వాటర్ పోసుకోవడానికి ఉంది ఇన్లెట్. సో ఇది మనము వర్క్ అయ్యేటప్పుడు ఓపెన్ చేయొద్దు కాబట్టి చేయలేదు ఇందాక. యా, ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు స్మూత్గా కావాలా లేదా లంప్స్ లాగా కావాలా, కొంచెమే గ్రైండ్ కావాలా, మన ఇష్టం అనమాట. మన యాపిల్ ప్యూరీ రెడీ. చూసారా ఎంత స్మూత్గా ఉంది? చూసారా ఎంత స్మూత్గా మంచిగా రెడీ అయిందో? ఇది కొంచెం చల్లారబెట్టి బేబీకి తినిపించచ్చు అనమాట. ఎట్లుంది 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 విజిగా?
బాగుందా? ఎందుకు చిన్నగా అంటున్నావు? బాగుందా? ఎట్లుంది యాపిల్ ప్యూరీ టేస్ట్? కొంచెం పుల్లగా ఉందా? పుల్లగా అనిపించు. అన్న తినేయాలంటాడు. బాగుందా? పట్టుకో. బాగుందా? ఇస్తా, ఇంకా ఇస్తా. బాగుందా? Vujika, now we are going to taste banana, Vammo. Banana. Banana. How is it? ఎట్లుంది? బాగుందా? తినేసిండు. తీయకుంటుంది కదా. ఫస్ట్ టైం జరా స్వీట్ తింటున్నావు బిడ్డ నువ్వు. బనానా మింగ మింగ బిడ్డ తిని. ఎట్లుంది? బాగుందా? తీయగుంది. బాగుందా? ఫస్ట్ చేసినాను బనానా, కానీ అది కచ్చిగా ఉండే, నేను మ్యాష్ చేయలేదు. జై 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 తిన్. ఇట్లా తిప్పు, ఇట్లా తిప్పు. చీ 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 చీ. నువ్వే తింటావా? నువ్వే తింటావా? నువ్వే తింటావా? Da 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 da.
అయ్యే